హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతిస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఎగ్లెస్ బటర్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. దాన్ని చాలా సింపుల్గా మనం ఇంట్లో చేసుకోవడం ఎలాగనేది మీకు చూపిస్తాను. మనం ఇలా కానీ చేస్తే పిల్లలు చాలా చక్కగా తింటారు. చూడండి, మనకి బేకరీలో ఏ విధంగా అయితే వచ్చిందో అలాగే మనకు కేక్ వస్తుంది. చాలా స్పంజీగా చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు చూపిస్తాను. చూడండి, 1.5 కప్ మైదా, 3/4 కప్ షుగర్, 2 స్పూన్స్ ఘీ, 1.5 స్పూన్ బేకింగ్ పౌడర్, 3 స్పూన్స్ మిల్క్ పౌడర్, ఒక 2 స్పూన్స్ కర్డ్, ఒక 1 కప్ బటర్. ఇది నేను పెరుగును మిక్సీ చేసి దాంట్లో వచ్చిన వెన్నది నేను అలా చేసి పెట్టుకున్నాను. దీంట్లో కేక్లోకి యూస్ చేస్తాను. అలాగే మిల్క్, ఇది 2 స్పూన్స్. ఇవి కాజు, బాదం, టూటీ ఫ్రూటీ. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో మిల్క్ వేసుకోవాలి. షుగర్ కూడా వేసుకుని షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా మనం ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మిల్క్ పౌడర్ 3 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ కూడా ఈ మిల్క్లో షుగర్లో బాగా కలిసేలాగా కలిపేసుకుందాం. బాగా కలుపుకొని తర్వాత కర్డ్ ఒక 2 స్పూన్స్ కర్డ్ కూడా కలిపేసుకుందాం. ఎందుకంటే బటర్ ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి కర్డ్ మనం తక్కువ తీసుకుంటున్నాం. కర్డ్ కూడా కలిపేసుకున్న తర్వాత అప్పుడు మైదా, బేకింగ్ పౌడర్ 2 కలిపేసి మనం ఇలా జల్లెడ పట్టుకొని కలిపేసుకోవాలి. లైట్గా కలపాలి, బాగా ఎక్కువగా కలిపేసుకోకూడదు. ఇప్పుడు నేను తయారు చేసి పెట్టుకున్న బటర్ని స్టవ్ పైన వేడి చేస్తున్నాను. ఫుల్గా కాకుండా జస్ట్ మెల్ట్ అయితే చాలు. మెల్ట్ అయిన దాన్ని చల్లారిన తర్వాత లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ మైదా పిండి మిశ్రమంలో వేసుకుని కలిపేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ గీని కూడా కలుపుకోవాలి. మనం కేక్ బౌల్ని రెడీ చేసి పెట్టుకుందాం. బటర్ రాసుకుని మైదా అది వేసుకుని రెడీ చేసి పెట్టుకున్న దాంట్లో ఈ కేక్ బ్యాటర్ని వేసేసుకుందాం. ఇదిగో ఇలా జస్ట్ 2 టైమ్స్ తడితే ఎయిర్ బబుల్స్ అన్నీ రిలీజ్ అయిపోతాయి. ఏమైనా ఉంటే టూటీ ఫ్రూటీతో అలాగే గీలో వేయించి పెట్టుకున్న ఈ కాజు, బాదం చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసుకుని వాటిని కూడా పైన ఇలా డెకరేట్ చేసుకుని ప్రీహీటెడ్ 180 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ నేను ప్రీహీటెడ్ చేసి పెట్టుకున్నాను. దానిలో నేను మరలా 180 డిగ్రీస్ 30 మినిట్స్ పెడితే చక్కగా మనకి ఈ కేక్ అనేది రెడీ అయిపోతుంది. మనం చూసుకోక్కర్లేదు, లోపల ఉడికిందో లేదో కూడా చూడక్కర్లేదు. 30 మినిట్స్ పెట్టుకుంటే మనకి చక్కగా అయిపోతుంది. లేదు డౌట్ ఉంటే చూసుకోవచ్చు. చూసారా, చక్కగా ఇలా కేక్ని మనం ఇంట్లోనే చాలా హ్యాపీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా నైఫ్తో సైడ్స్ రిలీజ్ చేసుకుంటే చాలా ఈజీగానే వచ్చేస్తుంది మనకి. చూసారా ఎంత అందంగా ఉందో. ఇలా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు చాలా హ్యాపీగా ఫుల్గా వదలకుండా తింటారన్నమాట. సరే, ఎగ్లెస్ బటర్ కేక్ ఈ విధంగా మనం చేసుకుని హ్యాపీగా పిల్లలకి పెట్టచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.